శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాలు శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహిమాన్వితమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమాన్ని దర్శించుకుంటూ ఉన్నాము. ఈ భాగంలో శ్రీ రమణాశ్రమంలోని మాతృభూతేశ్వర ఆలయానికి ముందున్న కొత్త హాలును, శ్రీ మాతృభూతేశ్వర ఆలయ విశిష్టతను ఇప్పుడు దర్శించుకుందాం. కొత్త హాలులో నల్లటి ఏకరాతి సోఫా పైన 1949వ సంవత్సరంలో భగవాన్ శ్రీరమణులు 6 నెలల కాలం పాటు భక్తులకు దర్శనమిచ్చారు. ఆ సమయంలో అనేక మంది సాధకులు భగవాన్ సన్నిధిలో ఎన్నో దివ్యానుభవాలను, అలౌకిక ఆనందాన్ని పొందారు. భగవాన్ శిష్యులలో ఒకరైన శ్రీ కనకమ్మ గారు వారి యొక్క మధురానుభవాన్ని ఇలా వివరించారు. రమణాశ్రమం గేటు వద్దకు ఆమె వచ్చేసరికి దేహస్పృహను కోల్పోయి విప్ప చెట్టు వద్దనున్న మెట్లపైకి వస్తుండగా మనసు అంతర్ముఖమయ్యి భగవాన్ ఆసీనులై ఉండే ఈ సన్నిధిలోకి రాగానే ఆమె ప్రమేయం లేకుండా ఆత్మానందాన్ని పొందేవారమని వివరించేవారు. ఇప్పటికీ అలాంటి అనుభూతులనే ఎంతోమంది సాధకులు పొందుతూ ఉన్నారు. ఆనాడు భగవాన్ ఆసీనులై ఉన్న నల్లరాతి సోఫా గల ఈ సన్నిధి ఎంతోమంది జిజ్ఞాసువులకు ఆధ్యాత్మిక కేంద్ర బిందువులా నిలిచి ప్రశాంతతను, అలౌకిక స్థితిని సంతరింపచేస్తూ ఇప్పటికీ అదే గంభీరతను స్ఫురింపచేయటం పరమ విశేషం. నల్లరాతి సోఫా ముందు ఉన్న భగవాన్ యొక్క శిలామూర్తి జీవుడు లేని జీవంతో సజీవంగా ఉంటుంది. ఆ మూర్తిని దర్శించుకున్నప్పుడు సాక్షాత్తు భగవాన్నే దర్శించుకున్నట్లు అనిపిస్తుంది. ఆ శిలామూర్తి యొక్క రాయి ఏ కొండ నుండో కత్తిరింపబడి ఇక్కడకు తీసుకురాబడి వైద్యనాథ స్థపతి అనే శిల్పి చేత చెక్కబడి భగవాన్ రూపాన్ని యథాతథంగా సంతరించుకుని నిత్య దర్శన యోగ్యతను అందుకుంటున్న ఆ రాయి ఎన్ని కోటానుకోట్ల జన్మల తపస్సును ఆచరించిందో కదా. లోకంలో ఏ మహాత్ముడు కూడా తన కన్న తల్లికి సమాధి మందిరము నిర్మించటం జరగలేదు. విదేహముక్తురాలైన తల్లి దేహం ఈశ్వర నిలయం అని స్వయంగా చెప్పటమే కాకుండా ఆ విశేషాన్ని లోకానికి తెలియచెప్పిన ఏకైక మహాజ్ఞాని భగవాన్ శ్రీరమణ మహర్షులు. తల్లి నిర్వాణానంతరం మాటల సందర్భంలో ఒకరు తల్లి మరణం గురించి భగవాన్తో అళగమ్మ గారు గతించారు కదా అని మాట్లాడగా భగవాన్ వెంటనే లేదు లేదు, గతించుట కాదు, లీనమైపోవట అని వారి తప్పుని సరిదిద్దారు. అలాంటి విదేహముక్తురాలి మహాసమాధి నిత్య పూజలు అందుకుంటూ ఎంతో శక్తివంతంగా వెలుగొందుతూ ఉంది. అమ్మ అళగమ్మ సమాధి మందిరం ఎంతో సుందరంగా విశేషంగా ఉంటుంది. అంతేకాకుండా ఆగమోత్తమ విధానమైన శిల్పకళా నైపుణ్యంతో అలరారుతూ ఉంటుంది. ఆలయ పరిమాణం చిన్నదైన దక్షిణాది శైవాలయానికి ఉండవలసిన ఆగమరీతులు, కళాకృతులు అన్నీ యథావిధిగా కనిపిస్తాయి. కోష్టదేవతలు, పరివార దేవతలు, నవగ్రహాలు అన్నీ తమ తమ స్థానాల్లో ప్రతిష్ఠితమై ఉన్నారు. గర్భగృహంలో ప్రకాశించే శ్రీచక్ర మేరు యంత్రరాజం యొక్క మహిమ అనిర్వచనీయం. దీని శక్తి అమోఘం. భగవాన్చే స్వయంగా ప్రతిష్ఠించబడి నిత్య పూజలు అందుకుంటూ ఉంది. ఉత్సవమూర్తి అయిన యోగాంబిక
భగవాన్ ఆధ్వర్యంలోనే ప్రత్యేకంగా తయారు చేయబడింది. ఈ యోగాంబిక అమ్మవారిని దసరా మహోత్సవాలలో 10 రోజుల పాటు అత్యంత వైభవంగా అలంకరించి విశేషమైన పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. కావ్యకంఠ గణపతి మహాముని గారు రచించిన రమణగీతలో స్త్రీ స్వరూప సన్యాస నిరూపణము అనే అధ్యాయాన్ని భగవానే స్వయంగా చెప్పగా గణపతి మహాముని గారు పొందుపరిచారు. ఆ విధంగానే గణపతి ముని గారి పట్టుతోనే అలగమ్మ గారి సమాధి నిర్మాణం జరిగింది. ఆ సన్నిధికి మాతృభూతేశ్వర స్వామి అని గణపతి ముని గారే నామకరణం చేశారు. శ్రీ మాతృభూతేశ్వర ఆలయ ప్రధాన ద్వారం నుండి లోపలికి ప్రవేశించగానే బలిపీఠం, నందీశ్వరుడు ఎంతో అత్యంత అద్భుతంగా కొలువై ఉన్నారు. ఈ ఆలయంలోనే సూర్యచంద్రులు, వినాయకుడు, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, శివకామి సమేత నటరాజస్వామి, నవగ్రహాల యొక్క సన్నిధులు ఉన్నాయి. గర్భాలయం చుట్టూ వినాయకుడు, దక్షిణామూర్తి, లింగోద్భవర్, బ్రహ్మదేవుడు, దుర్గాదేవి, చండీశ్వరుల సన్నిధులు ఉన్నాయి. ఇంతటి శక్తివంతమైన అళగమ్మ అమ్మవారి సన్నిధిని దర్శించుకుని ఆమె అనుగ్రహ ఆశీస్సులను పొంది కొత్త హాలు నుండి బయటకు వస్తాము. లోకంలో ఎవరికైనా గురువే సర్వస్వం. క్షేత్రాలు, దైవాలు, ఆచార్యులు, గ్రంథాలు అన్నీ గురువులోనే ఉన్నాయి. విలక్షణమైన, విభిన్నమైన, విశిష్టమైన మహాత్ములు రమణులు. నిరాడంబరమైన, నిశ్చలమైన ఆత్మాన్వేషణ మార్గమే రమణ మహర్షుల ప్రత్యేకత. రమణ మహర్షుల రమణీయ నివాస స్థలమే శ్రీ రమణాశ్రమం. దేశ విదేశీయ ఆధ్యాత్మికవేత్తలతో, సాధకులతో, సాధువులతో, సజ్జనులతో సదా శ్రీ రమణాశ్రమం పూర్వకాలపు ఋషాశ్రమాలను జ్ఞప్తికి తెస్తూ పరమేశ్వర జ్ఞాన సంపదను ప్రపంచమంతటా ప్రసరిస్తూ ఉంది. మాతృభూతేశ్వర ఆలయానికి పక్కనే ఆనుకుని భగవాన్ రమణుల యొక్క మహాసమాధి నెలకొని ఉంది. ఈ మహాసమాధి యొక్క పూర్వ వృత్తాంతం ఏంటంటే 1948వ సంవత్సరం నాటికి భగవాన్ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. అంతేకాకుండా భగవాన్ ఎడమ చేతి భుజం మీద చిన్న కురుపు వచ్చింది. దానిని డాక్టర్లు సార్కోమా వ్యాధిగా గుర్తించి ఫిబ్రవరి నెలలో ఆపరేషన్ చేశారు. అయినా ఆ ఆపరేషన్ ఫలితం ఇవ్వక మార్చి నెలలో ఆ కురుపు మరింత పెద్దదైంది. ఆ సమయంలోనే మాతృభూతేశ్వర ఆలయానికి కుంభాభిషేకం, ఆ ఆలయం ముందు కట్టిన కొత్త హాలుకు ప్రారంభోత్సవాలు జరిగాయి. అదే సమయంలో మద్రాసు నుండి వచ్చిన డాక్టర్లు భగవాన్ చేతి మీద కురుపుని పరీక్షించి మళ్ళీ ఆపరేషన్ చేశారు. కానీ ఆ సార్కోమా వ్యాధి పెరుగుతూనే ఉంది. నవంబర్ చివరిలో సార్కోమాకి 4వ ఆపరేషన్ చేశారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం మనం ప్రస్తావించుకోవాలి. భగవానుకి 4 సార్లు ఆపరేషన్ జరిగినప్పటికీ ఒక్కసారి కూడా మత్తుమందు తీసుకోకుండానే ఆపరేషన్ చేయించుకున్నారు. దేహంతో అణుమాత్రమైన అనుబంధం లేకుండా జీవించి చూపించి జీవులకు నిదర్శనంగా నిలిచింది రమణావతారం. 4వ ఆపరేషన్ జరిగిన తరువాత ఇప్పుడున్న నిర్వాణ గదిలోకి భగవాన్ వచ్చారు. 4వ ఆపరేషన్ అనంతరము వ్యాధి తగ్గకపోగా బాగా పెరిగిపోయింది. అప్పటి నుండి భగవాన్ చాలా నీరసించిపోయారు. ఆహారం తగ్గిపోయింది. అయినా భక్తులకు 2 వేళలా దర్శనమిచ్చేవారు. డాక్టర్లు ఇంక మా వల్ల కాదు అన్నారు.
1950 జనవరి 5వ తేదీన భగవాన్ జయంతి. అదే చివరి దర్శనంగా భావించి దేశ విదేశాల నుండి భక్తులు తరలి వచ్చారు. 1950 జనవరి మాసం తరువాత భగవాన్ మరీ నీరసించిపోయారు. ఏప్రిల్ 10వ తేదీన భగవాన్ ఇలా అన్నారు, ఈ రోజు నుండి ఏమీ తినను తాగను, ఎందుకంటే మలమూత్రాలకు లేవనవసరం ఉండదని. 11వ తేదీన భగవాన్ ఏమీ ఆహారం తీసుకోలేదు. మలమూత్రాలు బంధించాయి, గుండె బలహీనంగా ఉంది, శరీర ఉష్ణోగ్రత తగ్గింది. అయినా భగవాన్ ఎంతో స్థిరంగా ఉన్నారు. కొందరు భక్తులు, ఆశ్రమవాసులు, స్వామి మీరు మహాసమాధి అయిన తరువాత మేమెట్లా నడుచుకోవాలో, ఏ పద్ధతులపై ఆశ్రమాన్ని నడపాలో తమరు చెబితే ఆ విధంగా నడుచుకుంటాము అని అన్నారు. అప్పుడు భగవాన్ చిరునవ్వు నవ్వి, ఇన్నాళ్ళు అన్నీ నన్ను అడిగే చేశారా? దీన్ని ఒక మహత్తర శక్తి నడుపుతూ ఉంది, ఇక ముందు కూడా ఆ శక్తే నడుపుతుంది, మధ్య మీరెందుకు గొడవ పడతారు అన్నారు. 12వ తేదీన డాక్టర్లు కూడా నిర్ఘాంతపోయేంత దేహ పరిస్థితిలో భగవాన్ ఉన్నప్పటికీ తనకు పరిచర్య చేస్తున్న వారిని భోజనం చేశారా అని ప్రేమగా అడిగారు. 1950 ఏప్రిల్ 14వ తేదీ శుక్రవారం డాక్టర్లు ఇదే చివరి రోజు అని నిర్ధారించారు. రమణాంకం చరమాంకానికి వచ్చింది. అదే రోజు సాయంత్రానికి దాదాపు 1500 మంది భక్తులు ఆశ్రమానికి చేరారు. అందరూ భగవాన్ దర్శనం చేసుకున్నారు. ఆ మధ్యాహ్నం అక్కడున్న వారిని భగవాన్ టైం అడిగి, ఇక టైంతో పని లేదులే అన్నారు. తమ జీవిత సర్వస్వాన్ని భగవాన్ సేవకు అర్పించుకుని భక్తి శ్రద్ధలతో సేవించిన పరిచారకులను ఉద్దేశించి థ్యాంక్స్ అని భగవాన్ పలికి చిరునవ్వు నవ్వారు. ఆ మాట భక్తులకు అర్థం కాక భగవాన్ వైపు చూసినప్పుడు భగవాన్ ఆ భక్తులతో, అదేనోయ్ సంతోషమును తెలుపుటకు ఇంగ్లీష్ మాట అని అన్నారు. చివరి ఘడియలు సమీపిస్తుండగా కరుణాస్వరూపులైన రమణులు కన్నులు మెల్లగా తెరిచి అనుగ్రహంతో చుట్టూ చూసి పరిచారకులను పిలిచి కూర్చోబెట్టండి అన్నారు. భగవాన్ కన్నుల నుండి ఆనందామృత బిందువులు చిందాయి. అవి భగవాను చివరి క్షణాలని అక్కడున్న వారందరికీ అర్థమైంది. తమ సంరక్షకుడు, జ్ఞానదాత, ఆశాకిరణం, జీవన నిధి అయిన భగవాన్ అస్తమించబోతున్నారనిపించింది. భగవాన్ తల వాలిపోకుండా ఒకరు పట్టుకుని ఉన్నారు. డాక్టర్ ఆక్సిజన్ ఇవ్వబోతే వద్దన్నారు భగవాన్. జనం కిటికీల దగ్గర, గుమ్మాల దగ్గర గుంపులు గుంపులుగా చేరారు. ఆశ్రమ ఆవరణంతా విషాద మౌనంతో పెళ్ళిబికుతుంది. అక్కడ ఉన్న ఒక అమెరికన్ పత్రికా విలేకరి, ఒక ఫ్రెంచ్ ఫోటోగ్రాఫరు చాలా చురుకుగా పనిచేస్తున్నారు. రాత్రి 8:47 భగవాన్ పెద్ద శ్వాస విడిచారు. అంతే, మరో శ్వాస తీసుకోలేదు. ఆయన శ్వాస లేని శాశ్వత శాంతిధామంలో పూర్తిగా కలిసిపోయారు. భక్తులు అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అని గద్గద స్వరంతో పాడుతున్నారు. ఆ క్షణంలోనే భగవాన్ ఉన్న పైభాగం నుండి ఆకాశ మార్గమున ఉత్తర వైపుగా అరుణగిరిలోకి ప్రకాశవంతమైన వెలుగు జ్యోతిరేఖను గీసుకుంటూ వెళ్ళింది. ఆ దృశ్యాన్నే అనేక చోట్ల నుండి అనేక మంది చూసినట్లు చెప్పారు. భగవాన్ మహానిర్వాణం చెందారన్న వార్త రాత్రికి రాత్రే ధావానంలా నలుదిక్కులకు వ్యాపించింది. అన్ని ప్రాంతాల నుండి జనసందోహం తండోపతండాలుగా వచ్చారు. అసలు సత్యాన్ని తెలిపి అంతిమ జ్ఞానాన్ని బోధించిన సద్గురువైన రమణులు దేహదారిగా ఇక లేరు. జంట నక్షత్రాల వలె మెరిసే అంతరాంతరాలను శోధించే దయార్ద్రమైన ఆయన కనులు ఇక కానరావు. రోధించే హృదయాలకు శోధించే రమణుల దేహం ఇక కానరాదు. సమస్త వేదాంత సారాన్ని ఏకకంఠంతో నివేదించిన ఆ అమృతవాణి ఇక వినరాదు. తమ ముందు కదలాడిన చైతన్యాన్ని అచేతనంగా చూసి నిలువలేని వాళ్ళు దిక్కులు పిక్కటిల్లేరా రోధించారు. సహజంగా మహాజ్ఞాని దేహంతో ఉన్నప్పుడు ఉండే నిశ్శబ్దం ఎంతో ప్రశాంతతనిస్తుంది. కానీ దేహం విడిచినప్పుడు ఉన్న ఈ నిశ్శబ్దం
చాలా భయం గొలిపే విధంగా ఉందని భక్తులు కుమిలిపోయారు. భగవాన్ రూపం భూమండలంలో అదృశ్యమై నిజమైన భక్తుల హృదయాంతరాళాల్లో రమణతత్వంగా ప్రకాశిస్తూ ఉంది. ఆయన నామం అందరి హృదయాల్లో ప్రేమగా ప్రతిష్ఠించబడి ప్రతిధ్వనిస్తుంది. భగవాన్ అరుణాచల క్షేత్రంలో నివసించిన 54 సంవత్సరాల కాలమంతా ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని, ఈ పదార్థ ప్రపంచానికి యథార్థాన్ని చాటుతూ అన్ని వేళలా అందరికీ దర్శనమిస్తూ పరిపూర్ణ ఆత్మస్వరూపంగా జీవించారు. రమణాశ్రమాన్ని ఆశ్రయించిన భక్తులు జీవనముక్తిని సమక్షంలో సత్యమైన జీవితాన్ని స్వచ్ఛంగా జీవించడం నేర్చుకుని తరించారు. భగవాన్ భౌతికంగా లేని రమణాశ్రమంలో ఏర్పడ్డ మహాశూన్యం నుండి తేరుకుని కోలుకోవటానికి భగవాన్ సమక్షంలో ఎన్నో సాధనలు చేసిన వారు కూడా ఆయన లేని బాధ, దుఃఖం, ఒంటరితనం పోగొట్టుకోవటానికి చాలా కాలం పట్టింది. ఎందుకంటే అసలు ఉన్న సత్యమేదో అది అన్ని కాలాల్లో అంతటా ఒకటిగా ఉంది. అదే ఆత్మ. భగవాన్ అవతరణ, సందేశం, ఆయన నిస్వార్థమైన ప్రేమ, పవిత్రమైన ఉన్నతమైన బోధ, దయ, కరుణ, నమ్రత, విధేయత ఆయన్ను అనుసరించే వారికి విడదీయలేని బంధంగా ఏర్పడింది. గురువంటే కేవలం దేహం కాదు అని చాటి చెప్పిన భగవాన్ దేహం కూడా నిర్జీవంగా మారిపోయింది. భగవాన్ దివ్య శరీరాన్ని వరండాలో కూర్చోబెట్టారు. ఆయనకు పూమాలలను వేసి తెల్లవార్లు భక్తులు పాడుతూనే ఉన్నారు. ప్రతి చోట, ప్రతి దాంట్లో, ప్రతి క్షణం అనేక విధాలుగా భగవాన్ యొక్క ఉనికిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, భగవాన్ యొక్క మాటలను తలుచుకుంటూ, ఆయన గురించే చెప్పుకుంటూ, ఆయనతో పొందిన అనుభవాలను తలుచుకుంటూ, ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఆ రాత్రి ఆశ్రమ ఆవరణంతా జనం గుంపులు గుంపులుగా ఆయన బోధతో దుగ్ధ చెందారు. నేను ఎక్కడికి వెళ్ళగలను, ఇక్కడే ఉంటానన్న భగవాన్ మాటలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఎవరికి వారు తమకు తాము ఓదార్చుకున్నారు. నేను ఇక్కడే ఉంటాను అని భగవాన్ అన్నారంటే రమణాశ్రమంలోనే ఉంటారని కాదు, అంతటా చైతన్యంగా నిండి ఉంటారని అర్థం. ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 11 గంటల తరువాత భగవాన్ పావన దేహానికి పుణ్యస్నానం చేయించి, పూమాలలు వేసి, పూజ చేసి, హారతులిచ్చి, యోగాసనంలో కూర్చోబెట్టి 40,000 మంది భక్తజన సందోహం మధ్య ఉప్పు, కర్పూరం, విభూది వేసి మాతృభూతేశ్వర ఆలయానికి పాతహాలుకి మధ్యనున్న ప్రదేశంలో మహాసమాధి గావించారు. ఆ మరునాడు ఏప్రిల్ 16వ తేదీన మద్రాసు నుంచి వచ్చే ఆంగ్ల తమిళ దినపత్రికలు మహర్షి నిర్వాణ వార్తను పతాక శీర్షికలతో ప్రచురించాయి. అంతేకాకుండా రాష్ట్రంలో ఉన్న మిగతా పత్రికలు కూడా ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 8:47 ఆకాశంలో కనిపించిన కాంతిపుణ్యం గురించి ప్రత్యేకంగా రాశాయి. ఈ అద్భుతం అప్పటి రేడియోలో కూడా ప్రకటితమైంది. ఆకాశంలో వెళుతున్న ఆ కాంతి పుణ్యాన్ని చూసిన ఎందరో అదేదో మహనీయుని నిర్వాణాన్ని సూచిస్తుందని గ్రహించారు. మరికొందరు మహనీయుని మహాప్రస్థానానికి దివ్యమైన సంకేతమని భావించారు. భగవాన్ మహాసమాధి చెందిన తరువాత కాలంలో జ్ఞానాశ్రితులకు ఆశ్రయంగా, శాంతికి కేంద్రంగా పరిడమిల్లుతుంది శ్రీ రమణాశ్రమం. సర్వాంతర్యామి అయి భక్తజన హృదయ సింహాసనారూఢులై విరాజిల్లు భగవాన్ శ్రీ రమణ మహర్షుల సాన్నిధ్యమున
ముముక్షువులు తన్మయులగుచున్నారు, భక్తులు పరవశులవుచున్నారు. వారి దివ్య సాన్నిధ్యాన్ని ఆకాంక్షించిన ఎందరో ఆయన సన్నిధి చేరి భగవాన్ అనుగ్రహానికి పాత్రులై తమ తమ జీవితాలని తరింపచేసుకుంటూనే ఉన్నారు. జపతపాదులకు సాధ్యం కాని ఆధ్యాత్మిక సంపద జ్ఞాని యొక్క పాదరజ అభిషేకముచే లభ్యం కాగలదని పురాణవాక్కు. భగవాను యొక్క మహాసమాధిపై మహాలింగాన్ని ప్రతిష్ఠించారు. అదే శ్రీ రమణేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ విధంగా రమణుల మహాసమాధి రమణాశ్రమానికి కేంద్రంగా, ప్రపంచానికి జ్ఞాన కేంద్రంగా పేరుగాంచింది. ప్రతిరోజు శ్రీ రమణేశ్వర మహాలింగానికి ఉదయము సాయంత్రము అభిషేక, అర్చన, పూజాధికాలు విశేషంగా నిర్వహింపబడుతున్నాయి. భగవాన్ దేహధారి అయి ఉన్నప్పుడు వేదపారాయణం జరిగినట్లే ఇప్పుడు కూడా వేదపారాయణం నిత్యం జరుగుతూనే ఉంది. ఆశ్రమవాసులు, భక్తులు విశేషమైన ప్రధానమైన రోజులలో అనేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా సాయంకాలం సమయంలో స్వయంగా భగవాన్చే రచించబడిన రచనలు పారాయణంగా చేస్తూ ఉంటారు. அருணையை நாடி அப்பனை தேடி பரம பவித்ரம் போததளத்ரம் பிரஜானகாத்ரம் காருண்யகாத்ரம் సదభద్రనేత్రం. పునీతమైన మహాసమాధి సమీపాన ఎంతోమంది దేశ విదేశీయ భక్తులు ధ్యాన నిమగ్నులై ఉంటారు. భగవాన్ నిత్య అద్వైత స్థితి గలవారై అన్నియూ తానై అన్నిటికీ హృదయమై ఎడతెగగా ప్రజ్వలించు ఏకాత్మ జ్యోతియే తానై ఉండి కూడా మనలో ఒకరై మన ఎడల అత్యంత ప్రేమతో సహవాసము సలిపి తమ అమృత స్థితి వలనను అమృతము వర్షించు కటాక్షము వలనను నిత్యానంద తరంగములగు మందహాసముల వలనను మధుర జ్ఞాన వాక్కుల వలనను సమస్త చర్యాచేష్టల వలనను మన యొక్క అజ్ఞానాంధకారములను తొలగించి చిత్త ప్రసన్నతతో అనుగ్రహించి అఖండ ఆనంద సాగరమగు ఆయనలో మన అహంకారములను ముంచివేయడానికి వచ్చిన భగవాన్ శ్రీ రమణ మహర్షుల యొక్క దివ్యానుగ్రహాన్ని మాటలతో ఏమని వర్ణించగలం, ఎంతని కొనియాడగలం? మౌనంతో మౌనంగా ఆ మౌన మహామునికి శరణాగతి చెందటం తప్ప